బంగారం, డబ్బు లాంటి విలువైన వస్తువులను మామూలుగా జనాలైతే ఏ లాకర్లను, బీరువాల్లోనూ దాచుకుంటారు. అదే అవినీతికి పాల్పడే అక్రమార్కులైతే కాదేది డబ్బు దాచేందుకు అనర్హం అన్నట్లుగా డ్రైనేజ్ పైపుల్లోనో, ఇంటి సీలింగ్లోనో, ఇంటి ఆవరణలోనో ఉన్న చెట్లలో దాచుతారు. అయితే వాళ్ళెంత పగడ్బందీగా భద్రపరిచినా ఈడీ అధికారులు, పోలీసులు మాత్రం తమ టాలెంట్తో ఆ గుట్టును రట్టు చేస్తారు. దొరికిన సొమ్మును సీజ్ చేస్తారు. తాజాగా ఓ లాజిస్టిక్ కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులకు వాషింగ్ మిషన్లో నోట్ల కట్టలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఓ సంస్థ యాజమాన్యం ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. క్యాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్ కంపెనీ దాని అనుబంధ కంపెనీలకు సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్కతా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆ కంపెనీ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతో పాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి 2.54 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ వాషింగ్ మిషన్లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసిన అధికారులు లెక్కల్లో చూపని కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని ఆ పోస్టు ద్వారా చెప్పారు. అయితే సోదాలు ఎప్పుడు జరిగాయి, ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. భారతదేశం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేస్తున్నారన్న సమాచారంతో ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సింగపూర్లోని గ్యాలక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్లోని హరిజన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్కు 1800 కోట్ల చెల్లింపులు జరిగాయని ఈడీ గుర్తించింది. ఆంటోనీ డి సిల్వా అనే వ్యక్తికి దీంతో సంబంధాలున్నాయని ఈడీ అనుమానిస్తోంది. షెల్ కంపెనీలు నేహా మెటల్స్, అమిత్ స్టీల్స్ ట్రేడర్స్, ట్రిపుల్ ఎం మెటల్, HMS మెటల్స్ తదితర కంపెనీల పేరిట నగదు లావాదేవీలు జరగడంపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ఈ క్రమంలోనే ఓ ఇంట్లో వాషింగ్ మిషన్లో నోట్ల కట్టలు గుర్తించినట్లు తెలిపింది.